అయ్యా పెద్దింటోని చెయ్యానా వచ్చి తిని అయ్యా పెద్దింటోని వచ్చి తిని అయ్యా పెద్దింటోని అయ్యా పెద్దింటోని చెయ్యానా వచ్చి తిని అయ్యా పెద్దింటోని చెయ్యానా వచ్చి తిని అయ్యా పెద్దింటోని చెయ్యానా దూరం అయ్యా మీ కాల్మకు దాటయ్యానా దూరం అయ్యా మీ కాల్మకు చెయ్యానా దూరం కక్కండి నా పేరు కల్లు సారదాగే వాణ్ణి కక్కండి నా పేరు కల్సారయంటేనే కక్కంది నా పేరు కక్కండి నా పేరు కల్లు సారదాగే వాణ్ణి కక్కండి నా పేరు కల్సారయంటేనే కక్కంది నా పేరు వీధులకు పోవాలి రాళ్ళు తాగాలి వీధులకు పోవాలి కళ్ళు దాగానే ఈదుళ్ళకు పోవాలి వీధులకు పోవాలి ఇందుకనే తాగాలి వీధులకు పోవాలి కనే దాగానే ఈదుళ్ళకు పోవాలి తాళ్ళకు పోవాలి తమ్మనాడలాడాలి తాళ్ళకు పోవాలి తందనానలాడాలే తాళ్ళకు పోవాలి తాళ్ళకు పోవాలి తమ్మనాడలాడాలి తందనానలాడాలే తాళ్ళకు పోవాలి నా భార్య పోచవ్వ నన్ను ఏమానదిగా నా భార్య పోచవ్వ నన్ను ఏమారాని నా భార్య కోసవ్వ నా భార్య పోచవ్వ నన్ను ఏమానదిగా నా భార్య పోచవ్వ తరణేసే కడియాల పురమందు వెలసే నా తరణేసే కడియాల పురమందు వెలసిన ధరణి శ్రీ కడియాల తరణేసే కడియాల పురమందు వెలసే నా తరణేసే కడియాల మరువాక ఏ ఓరే స్వామిని నేనేనేదా మరువాక ఏ ఓరే రే సేవక అయ్యా నా పేరు పెద్దింటి కక్కయ్య ఉంది అయ్యా నీ పేరు పెద్దింటి కక్కయ్య అంటారు అవును నీ పేరు కక్కయ్య 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 కక్కు ఏ కక్కాల కక్కు వాడు నవ్వడు ఏ మీరు ఎక్కడ నా పేరు కక్కయ్య నీ పేరు కక్కయ్య పెద్దింటి కక్కయ్య పెద్దింటి కక్కయ్య అయ్యా మీరు ఏమిటోళ్ళు బాంచాను మేము పెద్దోళ్ళం పెద్దింటోళ్ళు అంటే ఏమిటోళ్ళు బాగా పెద్దోళ్ళం మేము పెద్దోళ్ళు అంటే ఏ అందనంత పెద్దోళ్ళం దూరలా ఆ? కాదు పటేళ్ళ ఏ అసలు కాదు పటివార్లా అంతకు కాదు ఏమిటోళ్ళు శాలల్లా పెద్దోళ్ళం పెద్దోళ్ళం శాలల్లా పెద్దోళ్ళం బావర్లా ఏమిటోళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళిగా పెద్దోళ్ళం ముదిరాలా కాదు 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 ఇంకా ఇక బొమ్మ మీద లేని కులం ఏంటిది పెద్ద ఇంకా పెద్దగా ఉంటుంది దీనికంటే పైకి ఉంటుంది భూమికి చాలా పెద్దింటాడు పెద్దింటాడు వాడిది ఎందుంటే మేము పెద్దోళ్ళం ఏం కులమా చెప్పాడు అవన్నీ సల్లగుండా మేమా ఆ, అరే ఇంకెన్నిసార్లు చెప్పాలి చెప్పించి మొత్తం నా డోలంతా పోతా ఉంది వయసుడా వయసుడా ఏ కాదు నీకు నోరు తిరుగుతలేదులే నాకు నోరు తిరుగుతలేదు నాకు నవ్వుతుందా? నిన్న సాయంత్రం 2 సార్లు వాడింది కానీ నాకు నవ్వుతుంది. అందుకే 2 రోజులు పాడి ఉన్నా కానీ నోరు తిరుగుతలేదు పెద్దోళ్ళం మేము పెద్దోళ్ళు ఆ, పెద్దింటికి అక్కయ్య అంటారు మేము అర్జునలం ఎస్సీలం అర్జన్లు ఎస్సీలం ఏసీలా ఏసా ఏసీ కాదు మా ఇవ్వలం మాదిగొల్ల మాదిగొల్ల మరి మాదిగొల్ల అంటే ఏందనుకుంటున్నా ఆదిజాంబవుని వంశంలో పుట్టిన వాళ్ళు మీరు అందుకే పెద్దోళ్ళం అంటున్నా అరంజ్యోతి మీ ఆడబిడ్డ ఆ, మరి గట్లా చెప్పో మరి అదే చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటలేరు నీకో ముచ్చట చెప్పన్నా చెప్పు మీ కూడా మాదిగొల్ల నీకు తెలియదు ఇవాళ. అరే, అమ్మ, ఇదో రంగమ్మది, నాకు అప్పుడే ఎడుతుంది కదా. అయ్యా బాంచన్ ఆ, మనది ఒక్కటే కులం ఇద్దరు మంచిది సార్ ఫలం ఇప్పుడు మరి ఆ చెప్పులు కుట్టే షాప్ ఎక్కడ పెట్టినావు నువ్వు? నేను కర్మను శనివారం అంగట్లో పెట్టినా నా చూసినావా అవునా నా గిరాకీ అయితే మాత్రం నువ్వు చెప్పులు కుడితే మాత్రం మంచిగా ఇప్పుడు చెప్తాను అందుకేనా ఆ. సరే నాగరి పంపి నీకేం ఎక్కువ అయితే ఇక్కడ దున్నపోతే చచ్చిపోతే ఎందుకు పోయినావు రాడికి నువ్వు దున్నపోతు కాడికా నువ్వెందుకు పెద్దగా ఉన్నాయని పోయినా అది నాదిరా శాత కావచ్చు కొందరు పెద్దగా ఉన్నాయి కదా. నా శాతం నువ్వు ఎట్లా పోతావురా ఇదిగో నాకు పెద్ద అయితే ఇష్టం చిన్న చిన్న నాకు రెండే పడే నేను చిన్నవాడి జోలికి పోను ఇది పెద్దది ఏదైనా ఎక్కబోడా పట్టుకొని పోను ఎందుకంటే పెద్దోళ్ళం కదా నీ శాతం నువ్వు చేసుకో నా శాతం జోలికి రాకు మరి ఆకు చెప్తా అంతేనా ఆ. కాగితం రాసుకుందామా నువ్వు రేపు అంత మాత్రం మంచిగా చెప్తాను కాగితం రాసుకుందామా రాసుకుందాం మరి బ్రాహ్మణ మీరు రమేష్ పట్టుకురా కాగితం కాగితం ఉంటే నీకు. నాకు ఇప్పుడే చెప్తాను నాకైతే పెద్ద 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 నువ్వు తప్పిపోతే మరి చిన్న ఏమిటి చిన్న చిన్న నీకే అంటే నువ్వు ఉష్ణమాలు లేవని కర్మాలు ఉంటుంది కర్మాలు ఉంటే పెద్ద పెద్ద ఆ ఏమంటావా? కర్మాలు పెద్దగా లేదా మన ఉష్ణమాలు పెద్ద ఉందా కర్మాలు పెద్దగా ఉందా ఇలాగ పటేలు చెప్పులు కుట్టమని ఇచ్చినట్టు పైసలు అవి తీసుకొని పోయి తాళ్ళ పడ్డ ఆ పైసలు తీసుకపోతే కళ్ళు సీసా సగం కూడా పోయాను తెలుసా నీకు ముచ్చాడా
అది మొదలు చెప్పాలి మాట్లాడుకున్నప్పుడే మన చెప్పులు ఇదిగో, 2 బాటిళ్ళ కళ్ళు పైసలు ఇవి పటేలా నీ చెప్పు సగం కుడతా అని చెప్పిన 2 బాటిలకు సగం కుడతావు ఆ, మొత్తం కుడితే ఎన్ని బాటిల్ మొత్తం కుడతా పోతాలు మొత్తం పోయా నీకు పోతాలు అవుతాయి ఒక 5 బాటిలకి ఇవ్వండి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేర స్వాముల వారికి జై. కక్కెను ఒక్కనే ఉన్నావా మరి తాకుండా సమయం ఏమైనా ఉన్నావా నీకు మా 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 మిస్సెస్ ఉంది మా మిస్సెస్ ఆ, మా మిస్ నా ఆస్తి ఉంది ఆస్తా ఆస్తి ఉంది నా ఆస్తి ఎన్ని ఎకరాలు అది చూస్తే పరిశ్రమ అవుతుంది ఇక్కడ నీకు చెప్పద్దు ఎక్కడున్నది నీకు చెప్పద్దు చెప్పేది కాదు నాకేది చెప్పు ఇది వస్తుంది. వాళ్ళకి చెప్పు నాకు చెప్పు నీకు వస్తుంది ఎప్పుడు వస్తుంది నేను ఇదిగో ఇంటికి పోతానా ఎవరింటికి? మా ఇంటికి పోతాను ఆ. నా ఆస్తి చూపెడతా నీకు నాకు చూపెడతా చూపెడతా చూడు మరి కళ్ళ దగ్గర కింద పడద్దు స్టేజ్ ఆగమైతే కొత్త వేసుకున్నా 50,000 పెట్టేసిన ముందే చేసినావా అది? మరి లేకుంటే మా ఆస్తి కోసం వేసిన నేను సరే నేను పడగానే చెప్పు అయ్యా ఆ, ఇక్కడ మా పోషి ఉండే మా ఇంట్లో మా పోషి ఉండే కనబడ్డా ఇంకేమన్నా మా పోషి మా భార్య ఉండే దోశ. ఆ, నాకెందుకు కనబడతాయి? అయ్యో ఇక్కడ ఇంటి పక్క పుట్టిలే కదా చూడలేదా ఎటు పోయింది నేను ఎవరెటు పోతారో చూసుకుంటుంటానా నాకు పని పడలేదు అయింది ఎటు పోయిందో ఏదో పోషి ఎవరి పనిదా వాళ్ళు పోతారు నీకేం పని ఉండదు ఇంటి పోతే ఉండు ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అది నీకేం పని ఉంది అని రాసుకో నాటు వేయించని నీకు చెప్పాను రాసుకో ఏదైనా ఎటో పోతుంది గిట్టి మీద ఎప్పుడు చెప్పు నింది కొనిద్దా నాకు అవసరం లేదా పోషే ఓ పోషే ఏడవేందో ఏడదచ్చిందో పొద్దు కింద అయింది కూడు పెట్టది కుమ్ము పెట్టది పోషే పోసి పోసి అంటే నీకు పోసిందా నీ అనుబంధులకు ఏ, పోసిందా మెల్లగా 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 నీ మెల్లగా గోత్రానికి పోసిన పోసి అనిపిస్తారా? అయ్యా మా పోషి తీసి ఏం దాచిపెట్టినా పోతా పోతా అంటున్నా నాకు కింద కిలో పోయే కొద్దిగా పోసి పోసి ఏం పోసిన అంటే నువ్వు కళ్ళు వేసిన ఆమె కలిసి సార్ మరి పోసి పోసి అంటే ఏం పోయి పడ్డావు నువ్వు కళ్ళు కింద దాచినావు కాదు సార్ నేను అనుకుంటాను ఎంత పోసిన తప్ప కళ్ళు నాకేమనుకున్నా వేడ దాచుకుంటావు పోషవా ఓ పోషవా ఎక్కడ పోయినా పొద్దు సంది నేను తిరిగి 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 చూస్తా అంటే ఎప్పుడు చెప్తారా నాకు అక్కడ కనబడ్డా చెప్పన్నా చెప్పు ఏమన్నది నువ్వు ఇవాళ రాకనే తెలియదాను మళ్ళీ ఇప్పుడు చెప్తావు ఇప్పుడు కనబడ్డా అబ్బో నేను అడగాలి, నేను అడగాలి, నేను అడగాలి. కనబడ్డా చెప్పు చెప్పు ముందుగా మర్చిపోయినా ఆ, యాదకొచ్చి ఆ, పొద్దుగా 6:30 7 కావచ్చు ఆ. అప్పుడు కనుక బండి పోతుంది నెక్స్ట్ బండి అది పంచర్ అయింది అది ఎట్లా బండి చూసినా ఒక్క పడ్డది బొబ్బరి కడిగే బండి ఎందుకనే? ఒక్కడికే బయట పోలే ఆ, కూతురు రవీంద్రుడి కళ్ళం కాడికి పోయి వర్షకాలం నువ్వు కొనిపోయినా అట్లా కనపడదు. ఆ, ఇలా అబద్ధం ఆడుతుంది బండి పోగానే చూసినా అది పంచర్ అయింది నాకు తెలుసు నీకు అబద్ధం అర్థమవుతుంది నువ్వు ఏంటి లేవా బాబా నేనైతే నీ ఇష్టం నాకు తెలియదు ఏం చేసుకుంటాను ఏంటి పోయినా పొద్దున సంది నేనా నీకోసం తిరిగి 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 అడగని ఒళ్ళు లేరు తిరగని ఇల్లు లేదు సరైన కళ్ళం లేదు ఎటు పోయినా నువ్వు ఏడు వాయిపన్నావు ఈ ఎండలో పోతే నీ అందం అంతా కందిపోతుంది ఎండలో తిరుగుతాను నీ పని నువ్వు తెలుసుకున్నావు అంతేనా మరి అండినావా మరి తినడానికి అండినావా ఏమన్నా తెచ్చినావా ఏ నిన్నే తెచ్చి ఇట్లా పెట్టిన అండి చెప్తే అదేను ఏం మురగ పెట్టు అయ్యో తెలియదా సరే అచ్చట ముచ్చట తీసుకున్న మంచి పొద్దున సంది ఒక పాట పాడరాదు ఏం పాట పాడబడు ఏదో ఒక పాట పాడు నువ్వు నిన్ను నింపుకుంటే నాకేమి లేదా నీకు కూడా నిప్పుకొని పాడు పాడు ఒక పాట పాడరాదు అయ్యా నా ప్రేమ కొద్ది పాడు తిట్టుకుంటా వాడకు ప్రేమ కొద్ది ఒక పాట పాడు డొల్లో డొల్లో డొస్స పండురో